తెల్ల రేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డుల సంఖ్యను పెంచడం వల్ల పథకాల లబ్ధిదారులు పెరిగి ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందనే ఆందోళనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా 2.82 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు మరో 9 లక్షల వరకు రేషన్ కార్డులు దరఖాస్తుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నది. ఈ ఆర్థిక భారాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే కొత్త రేషన్ కార్డుల జారీని మొదలు పెట్టడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2 నెలల క్రితం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తుల్లోనే ప్రత్యేక కాలం పెట్టడం ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించేది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకంగా 6.5 లక్షల కొత్త కార్డులను జారీ చేసింది. తద్వారా సుమారు 21 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 2021లో రికార్డు స్థాయిలో ఏకకాలంలో 3.11 లక్షల కొత్త రేషన్ కార్డులను పౌర సరఫరాల శాఖ జారీ చేసింది. 2021 జూలై 26న కొత్త రేషన్ కార్డుల పంపిణీని అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ నిరాధార ఆరోపణలు చేయడం గమనార్హం.